ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ సంచారం వృషభంలో ఏదైతే సంచారం చేస్తున్నారో ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు మనం చూడవచ్చు అని తెలుసుకుందాం. ధనస్సు రాశి లేదా ధనస్సు లగ్నం. ఈ ధనస్సు రాశికి ఈ 2024 మే 1వ తేదీ లోపల జరిగి ఉండే, అంటే 2023 అక్టోబర్ నుంచి కూడా ధనుసు రాశి వాళ్ళకి దశమ స్థానంలో ఉంటున్న కేతు వలన చాలా ఇబ్బంది పడి ఉంటారు. ఎస్పెషల్లీ ఉద్యోగంలో మీ ఒక పేరు కొద్దిగా తగ్గడం లాంటిది, అంటే డిఫేమ్ కి గురి అవ్వడము, అంటే ఉద్యోగం చేసే చోట మీ ఒక పేరు చెడిపోవడం లాంటిది, లేదా ఉద్యోగం చేసే చోట మీకు అనుకోని ఇబ్బందులు కావచ్చు, మీ కొలీగ్స్ తోటి ఉద్యోగస్తులతో అనుకోని తగాదాలు, ఇబ్బందులు కావచ్చు, మీ హయ్యర్ అఫీషియల్స్ తో కొంచెం ఇబ్బందులు, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళకి ఎక్కువ పని భారం అవ్వడము, అక్కడ ఇరిటేషన్ లాంటిది, ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయలేకపోవడము, అది అక్కడే ఆగిపోవడం లాంటిది. సో ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. తర్వాత గృహంలో చాలా ఇబ్బందులు, తల్లి ఆరోగ్య సంబంధించిన విషయంలో ఇబ్బందులు, తర్వాత వృధా ఇంట్లో గొడవలు, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. అయితే ఇక మీద గురువు గారు 6వ స్థానంలో కూర్చొని, అంటే ఇక్కడ మీకు ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మిమ్మల్ని సేవ్ చేసేదే శని భగవానుడు ఒక్కడే. గురుబలం లేదు, రాహుబలం లేదు, కేతు బలం లేదు, శని బలం మాత్రమే మిమ్మల్ని సేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గురువు గారు 6వ స్థానంలో కూర్చొని దశమాన్ని చూస్తారు, అంటే మీ ఒక రాశినాథుడే దశమాన్ని చూస్తాడు. కాబట్టి ఏదైతే పోయిన పేరుని, ఉద్యోగం చేసే చోటు ఏదైతే పోయిన పేరుని మళ్ళీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో కాస్త అభివృద్ధి అది కనిపిస్తూ ఉంటుంది. రాశాధిపతి 6వ స్థానంలో వెళ్ళినప్పుడు బాగా స్ట్రగల్ ఉంటుంది, పోరాటం చేయాలి. అంటే ఒక గంటలో అయ్యే పని 2 రోజులు గనక మీరు చేసినట్లయితే అది పూర్తి కాదు, అలా ఉంటుంది పరిస్థితులు. తర్వాత ముఖ్యంగా ఆయన వ్యయస్థాన్ని కూడా చూస్తున్నాడు. తీర్థక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, ఎక్కువ పూజలు లాంటివి చేసుకోవడము, తరచూ ప్రయాణాల వల్ల ఖర్చులు, స్పిరిచువల్ యాక్టివిటీస్ అంటే దేవుడికి సంబంధించిన విషయంలో ఖర్చులు చేసుకోవడము, కుటుంబానికి ఖర్చులు, ఇంటి గృహ నిర్మాణంలో ఖర్చులు ఎక్కువ అవ్వడము, ఏదైనా మీరు ఆస్తి కొనుగోలు చేసుకున్నట్లయితే అది 50% మీరు అమౌంట్ కట్టి ఉంటారు, ఇప్పుడు అది ఇంకా ఎక్కువ వాల్యూ అవుతుంది. ఇలా ఏదో ఒకటి మీకు ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. సో మొత్తానికి ధనుసు రాశి వాళ్ళకి శని ఒక్కడే మిమ్మల్ని ఈ సంవత్సరం కాపాడుతాడు అని చెప్పొచ్చు. అయితే గురువు మనకి రాశాధిపతి కాబట్టి సంపూర్ణమైన అశుభ ఫలితాలు అయితే ఇవ్వరు, కాకపోతే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గృహంలో చికాకులు, ఆస్తి విషయంలో ఎక్కువ ఖర్చులు చేయవలసిన ప్రమేయము, ఇంటికి సంబంధించిన విషయంలో, ఎస్పెషల్లీ వాహనానికి సంబంధించిన విషయంలో మీరు ఎక్కడో జర్నీ చేసుకుంటూ వెళ్తారు, సడన్ గా ఆఫ్ అయిపోతుంది వెహికల్, రిపేర్ కి ఖర్చులు, అక్కడ టైం కూడా వృధా అయిపోతూ ఉంటుంది, మీ పనులు కరెక్ట్ గా జరగవు. సో ఇలాంటివన్నీ చూడవలసి ఉంటుంది. బట్ శని మిమ్మల్ని కాపాడుతాడు, డోంట్ వరీ. తప్పనిసరిగా ధనుసు రాశి వాళ్ళు దేవనాంచ ఋషినాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం నమ గురుగ్రహ దేవతాభ్యో నమః. శాంతిం శాంతిం శాంతి. ప్రతిరోజు 108 సార్లు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు దత్తస్వామికి లేదా రాఘవేంద్ర స్వామి వారికి లేదా సాయిబాబా ఆలయానికి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. కామాక్షి అమ్మవారికి తగిన అభిషేకాలు, సేవలు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే, మరియు విఘ్నేశ్వరుడికి పసుపు నీళ్లతో అభిషేకాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు.